నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం. అప్పుడే మొదలైన వేసవి ప్రభావం. టమాటాకు గిట్టుబాటు ధర లేక రైతుల విలవిల. నిర్మల్ జిల్లాలో పశువులకు ఆహారంగా వేసి నిరసన. ఢిల్లీ అల్లర్ల దృష్ట్యా కేంద్రం నష్ట నివారణ చర్యలు. పోలీస్ కమిషనర్గా శ్రీవాస్తవ నియామకం. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న పతనం. కరోనా దెబ్బకు 1000 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్. కొనసాగుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు. రాత్రికి లక్ష్మీ నారసింహుడి శేషవాహన సేవ. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం 7:52 రికార్డు స్థాయి కరెంటు వినియోగం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,168 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైంది. ఆ తర్వాత ఇవాళ రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్కెట్లో ధర లేక టమాటా రైతులు అల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్లో టమాటాలను పశువులకు ఆహారంగా వేసి నిరసన తెలిపారు. కష్టపడి సాగు చేసిన కూరగాయలను మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదని వాపోయారు. భైన్సా మార్కెట్లో 25 కిలోల టమాటా డబ్బాలను దళారులు 30 రూపాయలకే అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు తీసుకొచ్చిన ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదన్నారు. దళారులకు ఇవ్వడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్లలేక పశువులకు ఆహారంగా వేశామని రైతులు తెలిపారు. కిలో రైతు ఎక్కడ బతుకుతాడు, ఎక్కడ ఉంటాడు? రైతులు ఏం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలని. రూపాయి కిలో ఇంత మంచి టమాటా పెట్టకుంటేనేమో జనాలు తినకుండా వాళ్ళకు విపరీతమైన రైతు ఉంటుంది. ఇలా మధ్యవర్తిగా దళాలు మా దగ్గర రూపాయి కిలో తీసుకొని వాళ్ళు 10 రూపాయల కిలో ఉంటారు. మిగులుబాటు దళారుల దగ్గర ఎంత ఉంటారంటే 9 రూపాయలు. ఒక కేజీ వెనుక 9 రూపాయలు మధ్యవర్తి దళారులు వాళ్ళ టేబుల్ వేసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర రావాలా. ఈ 10 రూపాయలనే రేటు ఉండాలి. 10 రూపాయలు అంటే అప్పుడు ఒక క్యారెట్ 250 అవుతుంది. ఆ రేటు ఉంటే రైతు గిట్టుబాటు ఉంటుంది. ఆకలి రుచెరగదు అంటారు. రుచేంటి? కొన్ని సందర్భాల్లో శుచి కూడా ఎరగదు. కడుపులో నకనకలాడినప్పుడు పచ్చడి మెతుకులు కూడా పంచభక్ష పరమాన్నాలుగా అనిపిస్తాయి. ఆకలి అందరికీ ఒకటే. కొందరు గంజి తాగి ఆ బాధ తీర్చుకుంటారు. మరికొందరు రకరకాల ఆహార పదార్థాలు తిని సంతృప్తి పడతారు. ఇంకొందరు అవసరానికి మించి వండుకొని ఆకలి తీరాక మిగిలిన ఆహారం బయట పారేస్తుంటారు. అది ఒక పిడికెడు అన్నం కావచ్చు, గరిటెడు కూర అయిండొచ్చు. ఇలా ప్రతి ఇంట్లో రోజు వృధా చేస్తూ పోతున్నారు. ఫలితంగా ఏటా కోట్ల టన్నుల ఆహారం అలా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. కోట్లాది మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారని నివేదికలు హెచ్చరిస్తున్న వేళ ఆహార వృధా పెరుగుతుండడం కలవరపెడుతోంది. ధాన్యం పొలాల్లో నుంచి వచ్చి పళ్లెంలో అన్నం ముద్దగా మారుతోందంటే కారణం అన్నదాతల శ్రమే. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతి పంట పండిస్తారు రైతన్నలు. అంత కష్టపడేది వారి ఆకలితో పాటు అందరి ఆకలి తీరాలనే. మరి ఆ శ్రమకు విలువ తక్కుతోందా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను లెక్క చేస్తున్నామా? చెత్తకుప్పల్లో పేరుకుపోతున్న ఆహార పదార్థాలే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి. 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల టన్నుల పదార్థాలు ఇలా వృధా అవుతున్నాయి. కోట్లాది మంది ఆకలి తీర్చగలిగేంత పరిమాణంలో ఏటా ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయని నివేదికల హెచ్చరికలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
పూర్వమైతే ఎప్పుడైనా ఓ ముద్ద మిగిలిపోయినా ఏ కోళ్లకో కుక్కలకో వేసేవాళ్లు. అదీ కాకపోతే పాడి పశువులకు కుడితిపెట్టే నీటి తొట్టి ఎలాగూ ఉండేది. మిగిలిన అన్నం కూర అన్నీ అందులోనే వేసేవారు. ఫలితంగా అన్నం వృధా అన్నమాట కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కడా వినిపించేది కాదు. వాడుకోగా మిగిలిపోతాయి అనుకుంటే ఏ ఇరుగింటికో పొరుగింటికో పంపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. ఇంట్లో అన్నం ఎక్కువైతే మరో ఆలోచనే లేకుండా చెత్తబుట్టలో పారేస్తున్నారు. ఎప్పుడైతే వినియోగానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల అమ్మకాలు మొదలయ్యాయో అప్పటినుంచే ఈ వృధా చేయటము ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న ఆహారంలో 1/3 వృధాగా పోతోంది. అది దాదాపు 130 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేశారు. భారత్లో పండుతున్న పంటలో 40% వృధా అవుతోంది అని ఆ సంస్థే లెక్క తేల్చింది. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలిలో అనూహ్య మార్పులు. వేట జీవనాధారంగా బతికిన దశలోనూ మనుషులు తాము సంపాదించిన ఆహారం మర్నాటికి వృధా అయిపోతుందని పక్కవారితో పంచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఒంటరిగా గుహల్లో బతికిన మనిషి సంఘజీవిగా మారడానికి దారితీసింది ఈ ఆహారం పంచుకునే ప్రక్రియనని చెబుతారు. నలుగురు కలిసి ఉండడానికి, స్నేహాలు పరిచయాలు పెంచుకోవడానికి, ప్రేమను వ్యక్తం చేయడానికి కలిసి విందు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆఖరికి దేవుళ్లకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహార పదార్థాలనే పెడతాం. ఇంట్లో శుభకార్యమైతే 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టి సంతోషాన్ని పంచుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం ఆహారం చుట్టూనే తిరుగుతుంది. ఇంత ముఖ్యమైన ఆహారాన్ని అంత పెద్ద మొత్తంలో వృధా చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నది కొన్ని నివేదికలు నిగ్గుతేల్చిన వాస్తవం. ఒక్కచోట కాదు, పలు దశల్లో ఆహారం వృధా అవుతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు టన్నుల కొద్దీ కూరగాయలు పారేయడం చూస్తుంటాం. భద్రంగా దాచేందుకు తగిన గోదాములు లేక లక్షల టన్నుల ధాన్యం వానలో తడిసి పాడైపోతుంటుంది. కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక 30% పండ్లు కూరగాయలు వినియోగదారుల్ని చేరకముందే కుళ్లిపోతున్నాయి. ప్రాసెసింగ్లో, ప్యాకేజింగ్లో, రవాణాలో జరిగే ఆహార పదార్థాల వృధా తక్కువేమీ కాదు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా తినదగిన ఆహారం వృధా అయ్యేది వంటిళ్లలో, హోటళ్లలో, విందు భోజనాల్లో. ఈ వృధాలో మాత్రం ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. సంప్రదాయ పంటలైన వరి, వేరుశెనగ సాగు చేసే వనపర్తి జిల్లాలో సరికొత్త సాగు విధానాలకు శ్రీకారం చుట్టారు వ్యవసాయ విద్యార్థులు. జిల్లాలో చాలా కొద్ది మొత్తంలోనే కూరగాయల సాగు జరుగుతోంది. పట్టణ అవసరాలకు సరిపడినంత ఉత్పత్తి లేదు. ప్రతిరోజు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు వినియోగించే వెల్కమ్ వెరైటీ బేబీ క్యాప్సికమ్ను ప్రయోగాత్మకంగా పండించి సత్ఫలితాలను సాధిస్తున్నారు. హరిత గృహంలో రసాయన రహితంగా క్యాప్సికం పండించి మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు. రైతుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. వనపర్తి జిల్లాలో రైతులు సంప్రదాయ పంటలైన వరి, వేరుశెనగను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటారు. వీటి సాగుపైనే ఎక్కువగా ఆధారపడే ఇక్కడి ప్రాంతంలో కూరగాయల సాగు అంతంత మాత్రమే. పట్టణ ప్రాంతానికి అవసరమైన కూరగాయలు బెంగుళూరు, కర్నూలు జిల్లాల నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. దీన్ని గమనించిన మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రయోగాత్మకంగా కూరగాయల సాగును చేపట్టారు. ప్రస్తుతం వేసవి కావడం, నీటి వనరులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో హరిత గృహంలో ప్రయోగాత్మకంగా క్యాప్సికం పంట సాగు చేపట్టారు. కళాశాల ఆవరణలోని 350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక పద్ధతులను ఆచరిస్తూ క్యాప్సికం పండిస్తున్నారు. రసాయనాలకు దూరంగా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటిదాకా మేము ఒక 4 టైమ్స్ హార్వెస్టింగ్ చేసినాం. రెడ్ సాయిల్, నీమ్ కేక్, వర్మీ కంపోస్ట్ లని ఒక సీక్వెన్స్ లో యూజ్ చేసి బోదెలు తయారు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మల్చింగ్ చేసాము. మల్చింగ్ యూజ్ చేయడం వల్ల మనకు వీడింగ్ ఉండదు. అదే విధంగా నేలలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. హరిత గృహంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ కి తేమ నిల్వ ఉంచడంలో ఈ మల్చింగ్ అనేది తోడ్పడుతుంది. సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి కలుపు మందుల జోలికి పోకుండా ఈ మల్చింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అవి నేలలో అదే విధంగా ఉండి ప్లాంట్ కి యూజ్ అవ్వట్లే. ప్లాంట్ కి అందే విధంగా అవి లేవు. పశువుల పేడ లేకపోతే వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్ వాడడం వల్ల ఏంటంటే నేలలోని పోషక పదార్థాలని మన చెట్లకు అందే విధంగా చేస్తాయి. పెరిగిన మొక్కలు బరువు వల్ల కిందకు పడిపోకుండా ఊతమిచ్చే స్టేకింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా తగిలి పెరుగుదల బాగుందని విద్యార్థులు చెబుతున్నారు.
మేము తీసుకొచ్చిన నారు వెల్కమ్ వెరైటీ క్యాప్సికం. ఇది వెల్కమ్ వెరైటీ అనే బేబీ క్యాప్సికం రకం అన్నమాట. అది తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకోవడం జరిగింది. ప్రధాన పొలంలో నాటుకునే ఒక 2 గంటల ముందు నీళ్లు పోసుకొని నారుకి ఒక 2 గంటలు బయట ఎండలో పెట్టుకున్నాం. ఆ తర్వాత తీసుకొచ్చి మనము ఒక్కొక్క బెడ్ మీద ప్లాంట్ కి 30 సెంటీమీటర్ల దూరంలో అలా రోకి 45 సెంటీమీటర్ దూరంలో నాటుకోవడం జరిగింది. మంచి స్పేసింగ్ ఇవ్వడం వల్ల పెరగడం అనేది బాగా జరుగుతుంది అన్నమాట. కల్చరల్ ప్రాక్టీస్ అంటాం దీన్ని. స్టేకింగ్ చేస్తాము. మొక్కకి ఈ ఈల్డ్ ఎక్కువ అయ్యి బరువు పెరిగి వంగిపోతూ ఉంటది. అది జరగకుండా ఉండడానికి ఈ సుతీల్ దారంతోని కడతాం. మొక్కని కింద భాగంలో కట్టి దాని పైన ఈ గాల్వనైజ్డ్ ఐరన్ వైర్ అంటాం. ఇది శిలుం పట్టకుండా ఉంటది. ఈ వైర్ కి దీన్ని కడతాం మేము, మొక్క కింద పడకుండా. అండ్ స్టేకింగ్ చేస్తే బ్రాంచ్ స్ట్రైట్ గా పెరగడం వల్ల సన్లైట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంటది ప్రతి మొక్కకి. ఏ కల్చరల్ ఆపరేషన్స్ చేయాలన్నా, హార్వెస్టింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈజీగా ఉంటది. మనకి సన్లైట్ ఈక్వల్ గా ఉండడం వల్ల కాయ సైజ్ పెరుగుతుంది మంచిగా. పూర్తి సేంద్రియ విధానాలను అనుసరించడం వల్ల కాయ సైజు బాగుందని, నాణ్యమైన దిగుబడి లభిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 3 క్వింటాల వరకు కాయ దిగుబడి వచ్చిందని, మార్కెట్లోనూ మంచి ధర లభించిందంటున్నారు విద్యార్థులు. మొత్తం 4 నుంచి 5 సార్లు మేము కోతకు వచ్చిన పంట. మేము కోతకు వచ్చిన పంటని మొదటగా మేముండే హాస్టల్లోనే పంపించినాం. తర్వాత దగ్గరలో ఉండేటువంటి మార్కెట్, మాకు లోకల్లో ఇక్కడ కొత్తకోట, మదనాపురం అనే 2 మార్కెట్లకు తీసుకుపోయినాం. ప్రజలు కూడా దీనికి చాలా వరకు రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. నార్మల్ గా మార్కెట్ కంటే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పినా కూడా నార్మల్ కేజీకి వాళ్ళ నుంచి మంచి స్పందనే వచ్చింది. వరి, వేరుశెనగ మాత్రమే ప్రధాన పంటలైన జిల్లాలో ఉద్యాన కళాశాల విద్యార్థులు చేసిన క్యాప్సికం సాగు నమూనాగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు భావిస్తున్నారు. మేము సేంద్రియ ఎరువుల నుండి క్యాప్సికాన్ని పండించడం జరిగింది. ఈ క్యాప్సికంలో భాగంగా స్టార్టింగ్ నుండి హార్వెస్టింగ్ వరకు టోటల్ సస్యరక్షణ పద్ధతులు అన్ని సేంద్రియ పద్ధతులను పాటించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మంచి ఫలితాలు అండ్ దిగుబడులు కూడా రావడం జరిగింది. రైతులకు చెప్పేది ఏంటంటే, మనం ఈ యొక్క నూతన పద్ధతిలో సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు వస్తాయని నా సైడ్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది. కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకుంటున్న తరుణంలో వనపర్తి జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఈ ప్రయోగాత్మక సాగు ఉపయోగపడుతుందంటున్నారు ఉద్యాన అధికారులు. చర్చలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఏ విషయంపై అయినా అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే దాని గురించి కూలంకుషంగా తెలుసుకోగలం. నిర్మాణాత్మక చర్చ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇదే ఉద్దేశంతో నెలకొల్పిన మంథన్ సంస్థ మేధావులు, నిపుణులతో విభిన్న రంగాల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చర్చలు జనంలో చైతన్యాన్ని రగిలిస్తాయి, ప్రజాస్వామ్య విలువల్ని నేర్పిస్తాయి. అంశం ఏదైనా ఆరోగ్యకర వాతావరణంలో చర్చ జరగాలి. చర్చ ప్రాధాన్యాన్ని గుర్తించిన 2 చార్టెడ్ అకౌంటెంట్లు అజయ్ గాంధీ, ఎంఆర్ విక్రమ్ 2005లో మంథన్ సంస్థను స్థాపించి చర్చలకు శ్రీకారం చుట్టారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా చర్చలు నిర్వహిస్తున్నారు. మేధావులు, నిపుణులు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు తమ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. సచివాలయం సమీపంలోని విద్యారణ్య విద్యాలయం వేదికగా నెలలో 2-3 సార్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట వక్తల ఉపన్యాసాలు, అనంతరం సందేహ నివృత్తి, చర్చా కార్యక్రమాలు, భేదాభిప్రాయాల వ్యక్తీకరణ అంతా ఆరోగ్యకర వాతావరణంలో సాగుతుందని మంథన్ వ్యవస్థాపకులు విక్రమ్ అంటున్నారు. మంథన్ అనే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం చర్చ. చర్చ జరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని మా ఉద్దేశం అన్నమాట. ప్రజాస్వామ్యంలో చర్చ జరగకుండా ఎవరో ఒకరు చెప్తే అందరూ వింటే అది ప్రజాస్వామ్యం కాదు. మంథన్ లాంటి సంస్థలు ఎన్నో మన దేశంలో రావాలి. ఎందుకంటే మన దేశంలో ఈ రోజుల్లో చర్చ అంత జరగట్లేదు. చాలామంది మమ్మల్ని అడుగుతారు, మీరు ఉట్టి చర్చ జరుపుతారే, మీరు దీనికంటే ఇంకేం చేయరా మీరు అంటే, చర్చ జరపడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య అంశం. ఇది మా భావన. జనంలో చైతన్యం కలిగించే ప్రతి అంశాన్ని మంథన్ చర్చకు పెడుతుంది. సామాజిక, చారిత్రక, విద్య, సాంస్కృతిక, శాస్త్రీయ, సంప్రదాయ, మానసిక, రాజకీయం, క్రీడలు, కళలు, మతం, కులం, వ్యాపారం తదితర అంశాలపై జరిగే చర్చలు ఈ వేదిక ద్వారా వేలాది మందికి చేరుతున్నాయి. ఉన్నత ఆలోచనల్ని అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మంథన్ను స్థాపించామని వ్యవస్థాపకులు అజయ్ గాంధీ చెబుతున్నారు. मंथन हमने इसलिए बनाया है कि लोगों में बातचीत का, समझने का और एक दूसरे से संवाद करने की क्वालिटी बहुत सुधर जाए. हम यही चाहते हैं कि दुनिया के सबसे अच्छे लोग आए, आके यहाँ पे बात करें. మంథన్లో చర్చా కార్యక్రమాలన్నీ పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న అంశంపై చర్చలను వినాలనుకునేవారు వీటికి హాజరవుతున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పాత్రికేయులు, రాజకీయ నేతలు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అరుణ్ శౌరి, సుబ్రహ్మణ్యస్వామి, రాజ్దీప్ సర్దేశాయ్, పులిట్జర్ అవార్డు గ్రహీత డెలే ఒలిజడే లాంటి ప్రముఖులెందరో చర్చా కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ నుంచి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సిపి అమూల్య పట్నాయక్ ను పక్కన పెట్టి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఎస్ఎన్ శ్రీవాస్తవను రంగంలోకి దించింది. ఇప్పుడు ఆయనకే పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. చైనాలో కరోనా వైరస్ మరణాలు మళ్లీ పెరిగాయి. మొన్న మృతుల సంఖ్య 29 ఉండగా నిన్న 44కు పెరిగింది. ఇప్పటి వరకు వైరస్తో చనిపోయిన వారి సంఖ్య 2788కి పెరిగింది. కొత్తగా 327 కేసులు నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. చైనా వ్యాప్తంగా 78,824 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. నియంత్రణ చర్యల్లో భాగంగా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన తమ పౌరులను 14 రోజుల పాటు విడిగా ఉంచుతోంది. పరీక్షల ప్రతికూలమని తేలిన తర్వాతనే స్వస్థలాలకు పంపుతోంది. మరోవైపు దక్షిణ కొరియాలో వైరస్ రోజురోజుకు ఉధృతమవుతోంది. నిన్న మరో 256 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2022 మందికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో కరోనా వైరస్ బారిన పడి 13 మంది మృతి చెందారు. దక్షిణ కొరియా, జపాన్ పౌరులకు వీసా జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆయా దేశాల్లో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ దెబ్బ గట్టిగా పడింది. చైనా వెలుపల వైరస్ వ్యాప్తి పెరిగిందనే భయాల నేపథ్యంలో మదుపుదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. దాదాపు 5 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. 650కి పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బీఎస్ఈ సూచీ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. గరిష్టంగా 1200 పాయింట్ల వరకు పతనమైంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 330కి పైగా పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని వాటాల నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్, రిలయన్స్ వాటాలన్నీ ఎరుపు రంగులో ట్రేడ్ అవుతున్నాయి. చైనాలో కరోనా ఉధృతి తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినా పరిస్థితులు అందుకు భిన్నంగా మారడంతో పాటు ఆర్థిక మందగమనంపై మదుపుదారుల్లో నెలకొన్న ఆందోళనలు ప్రస్తుత పరిస్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. కాలం మారుతున్నా నేటికి వ్యవసాయం అంటే ఎన్నో ఇబ్బందులు. కష్టపడి పండించినా గిట్టుబాటు కాక కర్షకులు సాగుకు దూరమవుతున్న పరిస్థితి. తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల రైతులు వ్యవసాయంలో పడుతున్న సమస్యలు దగ్గర నుంచి చూసిన ఆ యువకుడు వాటికో పరిష్కారం చూపాలనుకున్నాడు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అన్నదాతకు ఉపయోగపడేలా సౌరశక్తితో తక్కువ ఖర్చులో ఎన్నో పరికరాలు రూపొందించాడు. యోగేందర్ రెడ్డి
కృష్ణా జిల్లా నూజివీడు మండలం దిగబల్లికి చెందిన యువకుడు స్థానిక ఎన్ఐఆర్ కళాశాలలో గతేడాదే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తండ్రి రైతు. చిన్నతనం నుంచి వ్యవసాయంతో మమేకం కావడంతో చదువుకుంటూనే నాన్నకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. సాగు సంబంధిత అంశాల్లో తండ్రి సహా ఇతర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా చూసిన యోగి వినూత్న పరికరాలతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేసిన యోగి అప్పటి నుంచే ఆవిష్కరణల వైపు అడుగులు వేశాడు. ఇంజనీరింగ్ సమయంలో ఆలోచనలకు మరింత పదును పెట్టి రైతులకు ఉపయోగపడే పరికరాల్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించాడు. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి పరికరాలు చేయడం అంటే చాలా ఇష్టం నాకు. సో మా నాన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. సో నాకు కూడా అగ్రికల్చర్లో అవేర్నెస్ ఇవి రావటం వల్ల సో ఫార్మర్స్కి నేను హెల్ప్ చేయాలని చెప్పి ఇలాంటి పరికరాలు చేస్తూ ఉండేవాడిని. ఖాళీ సమయాల్లో నేను ఫీల్డ్కి వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి సో ఒక ఇంజనీరింగ్ నాలెడ్జ్తో నేను చేయగలిగిన ఎక్విప్మెంట్స్ చేసి ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చేవాడిని. అలా మరెన్నో పరికరాలు చేశాను. చేసిన తర్వాత అవి ప్రాజెక్ట్ ఎక్స్పోలకి అలాగే రైతు సదస్సులకి వాటికి అటెండ్ అయ్యేవాడిని. అయినప్పుడు ఫస్ట్ కానీ సెకండ్ కానీ ప్రైజులు వచ్చాయి. కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థాలను సేకరించడం, వాటిని ఓ చోటికి చేర్చడం అన్నీ ఇప్పటివరకు మనుషులే చేసేవారు. ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువే. ఇందుకోసం పౌల్ట్రీ యంత్రాన్ని రూపొందించాడు. ఈ పరికరంతో ఏకకాలంలో వ్యర్థాలు ఒకచోటికి చేర్చవచ్చు. అందుకోసం దున్నే సమయంలోనే బ్యాక్టీరియా నివారణకు మందు పిచికారీ చేయవచ్చు. ఈ కోళ్ల ఫారాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ లెటర్ తొలగింపు చాలా ఇబ్బందిగా ఉంది. సో ఫస్ట్ ఒక పౌల్ట్రీ మెన్యూ స్క్రాపర్ ఇలాగే చేశాను. దాని రిజల్ట్ ఆ రైతుల దగ్గర తీసుకెళ్తే ఓకే బాగుందన్నారు. సో దీని ఇంకా సామర్థ్యం పెంచితే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. సో మళ్ళీ దీని అప్డేట్ మోడల్లో మళ్ళీ దీని సామర్థ్యం పెంచి డీసీ మోటార్ డ్రైవ్ సామర్థ్యం పెంచి ఈ కోళ్ల ఫారాల్లో ఈ ఎరువు తీయటానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా ఒకేసారి 3 పనులు చేయడం ద్వారా శ్రమ తగ్గడంతో పాటు ఖర్చు అదుపు చేయవచ్చు. విద్యుత్, ఇంధనం అవసరం లేకుండా సౌరశక్తితో పనిచేసేలా యోగి ఈ యంత్రానికి రూపకల్పన చేశాడు. పౌల్ట్రీ పరిశ్రమలోనే కాకుండా కూరగాయలు, పంట పొలాల్లో కలుపు మొక్కల నివారణ కోసం సైతం ఈ పరికరాన్ని వినియోగించుకోవచ్చు. అదే ఎరువు దున్నటానికి కూడా యూజ్ అవుతుంది. అదే ఎరువు దున్నిన తర్వాత బ్యాక్టీరియా బయటకు వస్తుంది. దానికోసం ఈ స్ప్రేయింగ్ కూడా పెట్టాను. ఈ స్ప్రేయింగ్ స్పీడ్ కూడా 4.5 LPM వస్తుంది. స్ప్రేయింగ్ రోజుకి ఒకసారి స్ప్రే చేసుకొని రావచ్చు. ఈ కోళ్ల ఫారంలో ఎరువు కదిలించడానికి దంతులు యూజ్ చేస్తారు. రైతుకి ఎక్కువ భారం అయిపోతుంది. సో అది ఆ పర్పస్ కూడా ఈ మిషన్తోనే చేయిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి సెకండ్ పర్పస్గా దీన్ని అమర్చాను. ఈ ఎరువు కదిలించడం కోసం స్ప్రేయింగ్ కూడా దీనికి అమర్చాను. యోగేందర్ రెడ్డి తయారు చేసిన పరికరాల్లో ముఖ్యమైనది, రైతులకు బాగా ఉపయోగపడేది సోలార్ గ్రీన్ స్ప్రేయర్. సంప్రదాయ డీజిల్ ఇంజన్తో నడిచే వాటి స్థానంలో రైతులకు ఖర్చు, శ్రమ ఆదా చేసేలా గ్రీన్ స్ప్రేయర్ రూపొందించాడు. సౌరశక్తితో పనిచేసే ఈ స్ప్రేయర్ సామర్థ్యం 12 లీటర్లు. మామూలుగా రైతులు కన్వెన్షనల్ స్ప్రేయర్స్ యూజ్ చేస్తున్నారు. మామూలుగా ఈ ఇంజన్స్తో 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్స్తో కొన్ని అప్పుడు యూజ్ చేసేవాళ్ళు. వాటి వల్ల నేను గమనించింది ఏంటంటే వాటి వల్ల ఎక్కువ బరువు, 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్కి 2T ఆయిల్, ఇంజన్ ఆయిల్ పోయాలి. సో దానివల్ల ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో గమనించి నేను అప్పుడు డిప్లొమా నాలెడ్జ్తో నేను ఒక ఎక్విప్మెంట్ చేయాలని ఇది తయారు చేశాను. నేను చేసినప్పుడు ఈ సోలార్ స్ప్రేయర్ వాడకం పెద్దగా రైతుల్లో అవగాహన లేదు. నేను చేసిన తర్వాత దీన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి రైతు సదస్సుల్లో వాటిలో ఇచ్చేవాడిని. సీనియర్ యోగేందర్ రెడ్డి సోలార్ స్ప్రే అనే ప్రాజెక్ట్ చేశాడు. అది ఈ రోజులో ఫార్మర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ప్లస్ అది ఈజీ లైట్ వెయిట్, మళ్ళీ దానికి ఫ్యూయల్ కాస్ట్ అనేది ఉండదు, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా మాకేమన్నా కాలేజీలో ఉన్న ఐడియాస్ కావాలంటే వాటికి కూడా ఐడియాస్ ఇచ్చేవాడు. అంటే అవి నార్మల్గా అవి కొనాలంటే 15,000 to 20,000 పెట్టాలి. ఇది 5K to 2K to 3Kలో అయిపోతుంది. గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికం. అక్కడ నివసించే సామాన్యుల కోసం స్మార్ట్ ఫ్యాన్ రూపొందించాడు యోగి. సౌరశక్తితో పనిచేసే ఈ ఫ్యాన్తో పాటు ఎల్ఈడీ లైట్లు, సెల్ ఫోన్లు, ఛార్జింగ్ సదుపాయం కల్పించాడు. పసిపిల్లల వెచ్చదనం కోసం బేబీ హీటర్, గీజర్ రూపొందించాడు. లాన్ సహా పొలం గట్లపై గడ్డి కోసేందుకు సౌరశక్తితో పనిచేసే గడ్డికోత యంత్రాన్ని రూపొందించాడు. గ్రామాలలో ఇన్వర్టర్స్ కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి ఒక ఫ్యాన్ అండ్ లైట్ అండ్ ఎమర్జెన్సీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఈ పర్పసెస్ నేను అమర్చాను. సో నా ప్రాజెక్టులు మేజర్గా అన్నీ చూస్తే కనుక మొత్తం కూడా ప్లాస్టిక్తో చేసి ఉంటాయండి. సో ఎందుకంటే ఈ గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కువ ప్లాస్టిక్ అనేది ఎక్కువ వేస్ట్ ఉంటుంది. సో ఆ ప్లాస్టిక్ అనేది సాయిల్లో డీకంపోజ్ అవ్వదు. సో ఆ ప్లాస్టిక్ కనుక ఒక ఎక్విప్మెంట్స్ లాగా యూజ్ చేసుకొని కనుక ఇలా చేస్తే, ఎక్విప్మెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని శ్రద్ధగా చూసుకుంటారు. యోగేందర్ రెడ్డి ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, ప్రశంసా పత్రాలు వరించాయి. దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ వేశామన్న సీజేఐ బోబ్డే ఈ సమయంలో ఈ పిటిషన్ను విచారించలేమని తెలిపింది. ఏమైనా చెప్పాలనుకుంటే న్యాయ విచారణ కమిషన్ను కలిసే స్వతంత్రత ఇస్తామని సీజేఐ తెలిపారు. కమిషన్ నివేదిక ఇచ్చాక న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని భరోసానిచ్చారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్ వేశారు. సీజేఐ సూచనతో న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.